దేవుడి దగ్గర వాళ్ళందరూ ఒక్క మనిషిగా వస్తే, ఈరోజు మనం అందరం ఒకే మనసుతో వస్తున్నాము చెప్పండి ఇక్కడికి. మనం అందరము ఆయన బల్లా తీసుకోవడానికి ఒకే మనసుతో మనం వస్తున్నామా? ఒకే మనసుతో వస్తున్నామా? లేదా రకరకాల మనస్సుల్లో మనం రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఆయన సన్నిధిలోకి మనం వస్తున్నామా? ఆయన బల్ల దగ్గరకు వస్తున్నాం ఆలోచించండి. ఒకవేళ మనం అందరం ఒకే మనస్సు లేకపోతే ఇప్పటికైనా సరే ఆ ఒకే మనస్సును మనము తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే లోకంలో ఒక గొడవ జరిగితే మనమందరం ఒకటి కావాలరా అనుకుంటాం. లోకంలో ఒక ధర్నా జరిగితే మనమందరం ఒకటిగా ఉండాలి అనుకుంటాం. చూడండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం అందరం వస్తున్నప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఒక్కొక్కరు నువ్వు వేరు నేను వేరు నీది అది అలా కాదు. మనం అందరం ఒకే మనిషిగా ఉండాలి. మనం అందరం ఒక్కటిగా ఉండాలి. మనమందరం ఐకమత్యంగా ఉండాలి. ఇది మనలో నుంచి రావాల్సింది, మన హృదయంలో నుంచి బయటికి రావాల్సింది. అది ఆయన బల్ల దగ్గర ఉన్నప్పుడు, ఆయన మందిరంలో ఉన్నప్పుడు మనలో ఉండాల్సింది మేమంతా ఒకే మనిషి.